10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతును రాజు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పండించిన పంటను కొనుగోలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులను ఆదుకోలేకపోతున్న సీఎం రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ఖచ్చితంగా మేము చెప్పడం ఒకటి, రైతాంగం మొదటి ప్రాధాన్యత. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు పండ్లకు అద్దుకొని ఉండే విధంగా వాళ్ళని మొత్తం టోటల్గా ఒక పద్ధతి ప్రకారంగా ఆదుకున్నటువంటిది ఆర్థికంగా ఎదగడానికి దోహదపడ్డాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగాని కోసం కష్టపడాల్సిందే, ఆదుకోవాల్సిందే, అన్ని విధాల అన్ని సందర్భాల్లో వారికి న్యాయం చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది, డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏ రైతుని అడిగినా ఎక్కడ పోయినా కానీ అప్పుల పాలైపోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇవాళ మా డిమాండ్ ఉన్నటువంటిది. 5 సార్లు ఇవ్వాల్సింది 2 సార్ల వరకే ఇచ్చారు మీరు ఆర్థిక సాయం, ఇప్పుడు 3 సార్లు ఎగ్గొట్టారు. మరి ఈసారి ఇంకా 26 తారీఖు ఇస్తా, 30 తారీఖు ఇస్తా, మొన్ననేమో 26 అన్నారు, మళ్ళీ రాత్రి అన్నారు 30 తారీఖు అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తం రైతులకు A to Z రైతులకు అందరికీ కూడా పెట్టుబడి కింద వాళ్ళకి సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాలం అదే పరిస్థితికి వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ చేసే ప్రభుత్వం అదే పరిస్థితికి వచ్చింది. ఇవాళ రైతులందరూ కూడా ఎక్కడ పోవాలా, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో లేరు, కలవడం కూడా లేదు, మాట్లాడడం కూడా లేదు. కనీసం ఒకసారి అన్నా వాళ్ళని రైతులను పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడే పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులు కూడా లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.